హాయ్ అండి, భవానీ వంటలలో ఈరోజు కొత్త ఐటమ్స్ చేస్తున్నది మా అమ్మాయి. అది ఏందో చూద్దాము. బ్రెడ్తో చేస్తున్నది ఆమె కొత్తగా. మేము అక్కడ ఇంటుకుంటేనే ఆ రూమ్ ఖాళీ చేసి ఇక్కడ వచ్చేసాం. కొత్త ఇంట్లో నేను చేస్తాను మమ్మీ వీడియో అన్నది, అందుకే తీసాను నేను. ఇప్పుడే రూమ్లో అంతా సర్ది గలకు ఈ టైం అయిందండి. ఆమె ఒక వీడియో తీస్తానంటే సరే అని వీడియో తీసినాము మేము. ఇప్పుడు చూడండి ఆమె చేసే ఐటమ్స్ ఏంటియో. ఆమె చేసేది ఏదో బ్రెడ్తో చేస్తుంది అంట. మీరు కూడా చూసి లైక్ కొట్టి టేస్ట్ చూసి చెప్పండి. అది పావు బజ్జీ చేస్తుందంట మా అమ్మాయి చేస్తున్నది. ఒక పెద్ద సైజు క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 సైజులు ఇంత ఉల్లిగడ్డ, ఒక కట్ట కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి. 2 టమాటాలు పెద్ద సైజు ఇంత సైజు, ఈ 2 సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆమె చేసేటప్పుడు చూపించలేదు, కట్ చేసినాక నేను చెప్తున్నాను వీడియో తీసేది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేస్తారో నేను చెప్తాను రా. ఆలు ఈ సైజు 3 తీసుకున్నది, మెత్తగా ఉడకబెట్టాలి. ఈ సైజు 2 ఆలుగడ్డలు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఒక గుప్పెడు అంతా బఠానీ, గ్రీన్ బఠానీ దొరకలేదు, అందుకనే ఇక ఈ బఠానీ వేసి ఉడకబెట్టుకున్నాము. ఫస్ట్ ఇట్లా ఉడకబెట్టిన తర్వాత ఇంకా కావాల్సిన పదార్థాలు ఏమేమి ఉన్నాయో అన్నీ చూపిస్తాను. ఈమె ముందే స్టార్ట్ చేసేసింది, నేను వచ్చి చూపిస్తున్నాను వీడియో. ఇక ఇలాంటివి తీసుకోవాలి. 3 తీసుకోవాలేనండి. ఇవి 3 తీసుకొని ఇక బటర్ ఎంత 2 టీ స్పూన్లు అంతా బటర్ ఎంత కట్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఎన్ని స్పూన్లు వేసుకున్నావు ఆయిల్? ఆయిల్ వేసిన తర్వాత బటర్ వేసుకోవాలి. అట్లా బటర్ వేసి బటర్ వేసి అలా మిక్సీ చేయాలి. యూట్యూబ్లో ఉన్నాయి. వేసిన తర్వాత ఇంకా ఏం చేయాలి? ఇప్పుడు ఏం వేయాలి? ఉల్లిగడ్డ వేయాలి. ఫస్ట్ ఆయిల్ బటర్ కరిగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసిన తర్వాత అట్లా ఏం చేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఇలా మొత్తం ఎర్ర వేయదాకా చేసుకోవాలి. మొత్తం మంచిగా చేసుకోవాలి నీట్గా. అది క్యాప్సికమ్ కట్ చేసి వేస్తున్నది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత క్యాప్సికమ్ వేస్తుంది. బయటికి ఎవరెవరో చూస్తారు. ఈ బఠానీలు వేసుకోవాలండి. యాక్చువల్లీ బఠానీలు వేసి బాగా కలపాలి. మా మమ్మీ వాటర్ పట్టని పోయింది, అందుకని వదులుతున్నాం. పక్కన మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి. మొత్తం ఇట్లా బాగా కలపాలి. మొత్తం టమాటాలు అన్నీ వేస్తుందండి. మొత్తం ఇప్పుడు టమాటాలు వేసిందండి. టమాటాలు వేసి మొత్తం ఇట్లా మిక్సింగ్ చేయాలి. మొత్తం బాగా కలుపుకోవాలి. మా అమ్మ లేదు, బయటికి పోయింది వాటర్ పట్టడానికి, అందుకే నేను వీడియో తీస్తున్నాను. ఇట్లా ముద్ద పెట్టుకోవాలండి ఒక 5 minutes. దాని తర్వాత మళ్ళీ చూపిస్తాను. చేసినాక ఇట్లా దాన్ని ఏమంటారు?
కస్తూరి మెంతి కొద్దిగా వేసుకోవాలి. కస్తూరి మెంతి కొద్దిగా వేసుకోవాలి. ఇట్లా పైనకి వెళ్ళి మూత తీసినాక పావని మసాలా వేయాలండి. ఇట్లా పావని మసాలా పావు బజ్జీ మసాలా వేయాలండి. వేసి ఇట్లా బాగా మిక్స్ చేయాలి. ఇట్లా మార్కెట్లో దొరుకుతుంది. ఇట్లాంటివి ఒక ప్యాకెట్ తెచ్చుకొని వేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకుని స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. మీకు ఇష్టం వచ్చినంత ఉప్పు వేసుకోవాలి. మీకు ఇష్టం వచ్చినంత కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ కట్ చేసుకున్నాం కదా, అది వేసేసుకోవాలండి. మొత్తం వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేయాలి. బాగా కలుపుకోవాలండి. ఇట్లా మంచిగా నీట్గా వేసుకోవాలి. ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి. నన్ను తీసుకొని కొడుతుందంటే చూడండి. పొగుతు తీసుకొని ఇట్లా ఒత్తాలండి. దబాంచి ఇట్లా మంచిగా నెమ్మదిగా ఒత్తుకోవాలి. ఇట్లా మంచిగా గట్టిగా ఒత్తుకోవాలండి. ఇతనైతే బలమే లేదు మా ఇంట్లో. ఇట్లా కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. ఒక గిలాస్ నీళ్ళు పోసుకోవాలండి సరిపోయినంత. ఒకరు వీడియో తీసి ఒకరు చెప్పుడు, ఒకరు మధ్యలో వచ్చి చెప్పుడు ఏం చేస్తుందో ఏమో. ఒక గిలాస 2 గిలాసాలు నీళ్ళు పోసుకోవాలండి. ఇట్లా అందరం ఇది వేసుకుంటున్నాం. చాలు. కొద్దిగా పల్చగా కావడానికి వాటర్ వేసుకుంటున్నాం. పప్పు గుత్తి మీద కొన్ని నీళ్ళు పోసుకోవాలండి. వాటర్ వేసుకొని ఇట్లా కడుక్కోవాలి. మీరు కూడా అట్లా కనిపిస్తున్నారు ముందే మా బిడ్డ. 5 minutes పెట్టాలండి. ఇట్లా మొత్తం ఉడికేదాకా. ఇట్లా ఇంకా బటర్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఒక పీస్ దగ్గరయ్యేదాకా ఉడకబెట్టాలండి. అన్నది స్లిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకోవాలండి. అవునండి. సిమ్లో పెట్టుకొని ఇట్లా ఇది కొత్తిమీర అని వేసుకోవాలండి. వేసుకొని ఇట్లా బాగా మిక్స్ చేయాలి. ఇట్లా మధ్య నుంచి ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలండి పక్కకి. అందులో గ్యాస్ మస్తు పెద్ద పెట్టినా ఇది మాడిపోతుంది. ఒక బటర్ పీస్ చిన్నగా వేసి ఇట్లా కలమాకి వేయాలండి. కలమా కాదు, ఏమంటారు, కొత్తిమీర వేయాలండి. ఇట్లా వేసి ఇట్లా పెద్ద ముక్కలని ఇట్లా పెట్టాలండి. పెద్ద ముక్కలని ఇట్లా మంచిగా పెట్టుకోవాలి నీట్గా. ఇట్లా నొక్కుకోనాలండి పైనకి వెళ్ళి ఆయిల్ వేసుకొని. మలిపి వేసుకోవాలండి. మళ్ళీ తీసి ఇంకోటి వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకొని మళ్ళీ ఇంకోటి పెట్టాలి. ఇట్లా ఆయిల్ రాసుకోవాలి మంచిగా.
మంచిగా కట్ చేయకుండా ఎందుకు ఇట్లా గలీజ్గా కట్ చేసినావు? మొత్తం అన్నీ ఇట్లనే బటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసి వేపుకోవాలి ఇట్లా మొత్తం. ఇక అన్నీ అయిపోయినాయి ఇట్లా ఒకటి ఇంకొకటి ఇట్లా. ఇంకా కొంచెం బటర్ వేసి దానిపైన ఇంత కొత్తిమీర చల్లాలి. అది ఇట్లా అని ఈ బ్రెడ్ పెట్టేసింది. ఇక బ్రెడ్ పీసులు అట్లా పెట్టుకొని వేపుకోవాలి. ఏమోనండి, ఆమె తీస్తానన్నది వీడియో ఇది, అందుకే తీస్తున్నా నేను. మేము అక్కడ నుంచి రూము మార్చాము. ఈ పాసు మొక్కలతోటి మేము అన్నీ సదిరి గిదిరి చేసేటాలకి ఇది ఒక ఐటెం చేస్తాం మమ్మీ అంటే, సరే బేట అని చెప్పి వీడియో తీస్తున్నాను నేను. మీకు కూడా చూపిద్దాం మా పెద్ద అమ్మాయి తీస్తున్నదని. ఇట్లా అన్నీ ఇక ఇంతేనండి, అయిపోయిందంట. ఇది ఎట్లా తినాలో టేస్ట్ చేసి చెప్తాము మళ్ళీ మేము.